కష్టాలు అనక మనుషులకి వస్తాయి బ్రో. యాక్సెంచర్ లో మెకానిక్ అనమాట. మీకు ఏమన్నా బైక్స్ కార్స్ కానీ రిపేర్స్ ఏమన్నా అయితే కింద డిస్క్రిప్షన్ లో వినయ్ గారి నంబర్ ఇస్తాం. హాయ్ గైస్, ఈరోజు డే 6 మనది. ఈరోజు మనం దూద్పత్రి ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్లీ గుల్మార్గ్ 2 days పెట్టుకున్నాం ప్లాన్ లో. కాకపోతే గుల్మార్గ్ లో నిన్న బాగానే ఎంజాయ్ చేసామని ఈరోజు నెక్స్ట్ ఏదైనా ప్లేస్ చూద్దామని దూద్పత్రికి వెళ్తున్నాము. ఇక ఈరోజు ఈ హోటల్ కి వెకేట్ చేసేస్తున్నాము. ఇంకా సో చూశారు కదా, ఈరోజు ఈద్ అనమాట. అందుకనే అందరూ ఇంకా మసీదులకి వాటికి వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడైతే మనం దూద్పత్రి విలేజ్ లో ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం, రివర్ వ్యూ పాయింట్ దగ్గర దాకా. ఇక్కడ వ్యూస్ చూసుకున్నట్టయితే మనకి సినిమాల్లో వాల్పేపర్లు ఉంటాయి కదా, సేమ్ అవే వ్యూస్. అసలు ఇలా ఉంటుంది అనుకోలే, బట్ రోడ్ అయితే ఇక్కడ ఇలానే ఉంది, బట్ బెస్ట్ ఫర్ ఆఫ్ రోడింగ్. సరదాగా ఇక్కడ క్యాంపస్ ఏంట్రా బాబు, ప్రతిదీ సింక్ అయిపోతుంది. అందుకే సింక్ షూ అని పెట్టుకుంటారు. కాశ్మీర్ అందాలు. ఇప్పుడైతే మనం రివర్ వ్యూ పాయింట్కి వచ్చాము. అసలు ఒకసారి ఆ సౌండ్ వినండి మీరు. ఇంత లైక్ మనకి సిటీలో ఉండి 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 ఆ నాయిస్కి ఒక్కసారి వాటర్ సౌండ్, ఆ మౌంటైన్స్, ఆ చెట్లు మొత్తం 4 sides మౌంటైన్స్ మొత్తం ఇంత సూపర్ కదా. సో రోడ్డు ఇలా కొంచెం ఉంటుంది అనమాట. వచ్చేటప్పుడు చూసుకోండి. మేమైతే స్కూటీలో వచ్చాము. వీలైతే ఆఫ్ రోడింగ్ బైక్స్ ఆర్ సీసీ ఎక్కువ ఉన్న బైక్స్ తీసుకోండి, కొంచెం ఈజీ అవుతుంది మీకు. ముందు రాయింది లెఫ్ట్ కి పైకి ఎక్కేసే మొత్తానికి. లెఫ్ట్ పైకి వచ్చింది. లేపు అక్షయ్, లేపురా, లేపి రైట్ మెల్ల స్లో అంతే, అయిపోయింది. ఇంకొకసారి ఇటు వచ్చాయి, కొంచెం ఫాస్ట్, కొంచెం ఇటే సో ఓకే. ఇక్కడ చూడండి, వీళ్ళందరికీ తోసి ప్యాంట్ ఖరాబ్ అయిపోయింది. ఇవన్నీ మామూలే అవుతుంటాయి ఫ్రెండ్స్. ఇట్లా కష్టాలు అనక మనుషులకి వస్తాయి బ్రో. పెద్ద బండి తీసుకోండి ఈసారి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి మెయిన్ రోడ్ వచ్చింది అనమాట. మనం వచ్చింది మొత్తం ఫారెస్ట్ లో రూట్ లో నుంచి లోపలికి వచ్చాము. బట్ ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మెయిన్ రోడ్ కనెక్ట్ అయ్యాం. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ మనం పార్కింగ్ టికెట్ కట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. అంటే ద మెయిన్ వ్యూ విల్ బి 2 kilometers అనమాట ఇక్కడ నుంచి. చూడండి మొత్తం ఏంది మట్టి రోడ్ లో వచ్చి వెనక గాడ్ అది మొత్తం ఊడిపోయింది. ఇప్పుడు మొత్తం దాన్ని మా వినయ్ గారు ఫిక్స్ చేస్తున్నాడు. తాడ్లు గీళ్ళు జుగాడి చేస్తున్నాడు మొత్తం. వినయ్ గారు యాక్సెంచర్ లో మెకానిక్ అనమాట. I have to invent a new language to accuse people like you. మిమ్మల్ని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలరా. అవునవును కరెక్టే. కంపెనీకి బట్టలు వేసుకున్నాను, అదే ఆడు జాబ్, అందుకే బయట గాలి కొడతాడు. నైట్ షిఫ్ట్ అందులో.
అందులో నైట్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళందరికీ గాలి కొట్టడము, ఇలాంటి పంచర్లు వేయడము, ఇలాంటి కట్టడం అలవాటు మా వాడికి. ఫ్యూచర్లో కూడా ఏం చేస్తాడంటే ఒక మెకానిక్ షాప్ పెడతాడు, గరాజ్ పెడతాడు. మీకు ఏమైనా బైక్స్ కార్స్ కానీ రిపేర్స్ ఏమన్నా అయితే కింద డిస్క్రిప్షన్ లో వినేగర్ నంబర్ ఇస్తాం, వాడికి కాల్ చేయండి. ఎక్కడ రిపేర్ ఉంటే అక్కడికి వచ్చి రిపేర్ చేసి వెళ్తాడు. కానీ కొద్దిగా ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు, 10 రూపాయలు అట్లా ఎక్కువ తీసుకుంటాడు అన్న. ఓకే 10 రూపాయలు ఏందిరా, వాళ్ళు అంతే ఇస్తారు. ఏమో ఛాయ్ కూడా రాదురా. ఇప్పుడు మేము దీనికి ఏమైనా ఇస్తాం అనుకున్నాను, నీకు ఫ్రీగా చేస్తున్నాం. సో మనమైతే మెయిన్ స్పాట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. చూసినట్టయితే ఇప్పటికి ప్రెసెంట్ మంచు ఉంది. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఆ మంచు వెళ్ళిపోతుంది. ఐ థింక్ ఒక 1 month 20 daysలో ఈ మంచు కూడా ఉండదు, మొత్తం గ్రీన్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ వ్లాగింగ్ చేస్తా ఉంటే అన్న వాళ్ళు కనపడ్డారంట. అన్న వాళ్ళు కూడా సేమ్ మనలాగే వ్లాగింగ్ చేస్తూ ఉంటారు. భయ్యా ఆప్కా ఛానల్ కా నామ్? శుభా టేల్స్. శుభా టేల్స్ అంటే వాళ్ళ ఛానల్ నేమ్. లైక్ అన్న రీసెంట్గా మైసూర్ వెళ్ళారు, ఆ మైసూర్ వ్లాగ్ చేశారంట. లైక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్న ఛానల్ది, ఒకసారి అన్న ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి. అన్న, డూ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యువర్ ఛానల్? Yeah, so like our vlogs are in Hindi. If the audience is comfortable in Hindi, they would be enjoying it. So recently we made the Mysore vlog. We will give the link and you can put it in the description and people can watch it. आओ कभी हैदराबाद बिरयानी खिलाएंगे बढ़िया वाला. मैंने 2-4 जगह पे ट्राई करी है. एक मैंने बावर्ची का खाया था जब मैं अभी हैदराबाद में आया था. दूसरा बिस्किट्स जो एकदम चार मीनार के सामने मिलते हैं विद चाय, वो बहुत डिलीशियस थे. घर पे लेके गया था मैं. निम्रा कैफे निम्रा. Yeah, Nimra. That is full famous. హాయ్ గైస్, వ్యూస్ చూసారు కదా, చాలా బాగున్నాయి. మావాడు అక్షయ్ గారు యాక్చువల్లీ ఏం చేస్తుండంటే కనిపించిన అందరికి హైదరాబాద్ మై బిర్యానీకి కాలెంగే అంటుండు. వాడు పీసోడు, 1 రూపాయి కూడా మాకు కూడా 1 రూపాయి ఇయ్యడు, కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తుండు. సో మీరు పెద్ద పట్టించుకోకండి అవన్నీ. ఇగ్నోర్ అక్షయ్. హాయ్ గైస్, మేము దూద్పత్రి నుంచి పహల్గాం వెళ్ళే రూట్లో మనకి ఎంజే స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరిగిద్ది. బ్యాట్స్ మొత్తం మీరు లోపల సైడ్ వెళ్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళే చేస్తారు. సో మేము వెళ్ళే దారిలోనే షాప్ కనపడింది కాబట్టి ఇక్కడ ఆగి బ్యాట్ తీసుకున్నాము. కరెక్ట్గా 1 month బ్యాక్ మీరు అక్కడ చూస్తే సచిన్ కూడా విజిట్ చేసి మంచి రివ్యూ ఇచ్చాడు అనమాట. సో మన అక్షయ్కి బ్యాట్ కావాలి, ఇంకా మన టీంకి కూడా బ్యాట్ కావాలి అని చెప్పి, రైజింగ్ 11 మన టీం ఉంది కదా, దానికి బ్యాట్ కావాలని చెప్పి ఆగామన్నమాట ప్రస్తుతానికి. ఇప్పుడు లోపా సుభాష్ది వాడి వెయిట్ కి తగ్గట్టు వాడు తీసుకున్నాడు బ్యాట్. ఇది మామూలు స్ట్రోక్ మేకింగ్ దానికి. ఇంకొకటి నేను తీసుకున్నాను, దిస్ ఈస్ ఫర్ పవర్ హిట్టింగ్ పర్పస్ అనమాట. వెయిట్ కూడా మనకి 1150 grams దాకా ఉంది. అండ్ మీకు వెయిట్ కనుక కస్టమైజ్ కావాలనుకో అన్న మీకు కస్టమైజ్ చేసిస్తాడు, మీ వెయిట్ ప్రకారం చేసిస్తాడు. ఈ అన్నదే షాపు. और इधर आइए एमजी स्पोर्ट्स पे, ठीक है. यहाँ सचिन जी आए थे, नूर हसन आए थे, तो आप भी आ सकते हैं. इधर बैट बहुत अच्छे रेट में मिलता है आपको, बैट की गारंटी. మీకు గనక స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి మంచి బ్యాట్స్ కావాలి, బట్ నేను ఎక్కువ పెట్టలేను, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి, మంచి బ్యాట్స్ కావాలి అనుకుంటే దిస్ ఇస్ బెస్ట్ ప్లేస్. మీరు వచ్చి మంచి ట్రై చేయొచ్చు బ్యాట్. ఇక్కడ చూడండి, మీకు పింగ్ చూపిస్తా కరెక్ట్. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మన అక్షయ్ పవర్ హిట్టింగ్ హార్డ్ హిట్టింగ్ అన్నాడు కదా, తన గురించి ఇప్పుడు తన క్లోజ్ ఫ్రెండ్ అక్షయ్, ఇది
మన హర్ష చెప్తాడు వినండి. అంటే అక్షయ్ గారు బ్యాట్లు వేసి బాల్ ఎగిరేసి అన్ని బాగానే వేస్తుండు, కానీ వాడు బౌలర్ మా టీమ్ లో. ఇప్పుడు వాడు చెప్పిన పవర్ హిట్టింగ్ వాడు ఏ డౌన్ దిగుతాడో మీరు చెప్తారు వినండి. ఇవ్వండి, వాడు దిగేది 7th డౌన్ 8th డౌన్ దిగుతాడు. ఏమో మరి ఆడేమో ఓపెనర్ లాగా పవర్ హిట్టింగ్ అంటున్నాడు, అన్ని అంటున్నాడు. షేవాగ్ లాగా వస్తున్నాడు. వన్ డౌన్ బ్యాట్స్మెన్ కూర్చున్నాడు. ఏం రాదు. A few moments later. ఇప్పుడు మనం పాల్గొనకి వెళ్తున్నాం అనమాట. రోడ్లు అయితే మొత్తం నల్ల నల్లగా, స్ట్రీట్ లైట్లు ఏం లేవు, మొత్తం చీకటిగా ఉంది. అండ్ దానికి తోడు పైనుంచి వర్షం పడుతుంది, చిన్న చిన్న చిలుకలు పడుతున్నాయి, పెద్ద వర్షం అయితే లేదు ప్రస్తుతానికి. ఇందాకన్నా నయము మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లన్నీ వచ్చేవి, ఇప్పుడైతే మొత్తం కటిక చీకటి, ఏం లేదు. మా కళ్ళకి బ్రిడ్జ్ కనపడుతుంది, ఇదిగోండి ఈ బ్రిడ్జ్ కనపడుతుంది. లైట్ వేసేదాకా అది బ్రిడ్జా లేదా అని ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ చీకట్లో మేము వెళ్ళాలి. ఇదిగో మా వాళ్ళకి లైట్ గా భయం కూడా అవుతుందంట. హాయ్ గైస్, ఇప్పుడే మనం పహల్గామ్ కి రీచ్ అయిపోయిన వెంటనే మనకి రూమ్ అయితే దొరికేసింది. చలి మాత్రం ఇరిగేసేస్తుంది. దారిలో లైట్ గా వర్షం పడింది, మనకి తడుచుకుంటే ఇంకా చలి చాలా టూ మచ్ ఉంది ఇక్కడ రూమ్ లో. ఇప్పుడు రేపు ఏం చేయాలో డిస్కస్ చేసుకొని పడుకుంటాం అంతే. డన్ ఫర్ ద డే. రేపు మార్నింగ్ మనకి రూమ్ ఎవరు ఇచ్చారు మనకి? అన్న పేరంట జహంగీర్ బాయ్ జిందాబాద్. అసలు మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అరేంజ్ చేస్తాడు. ఫేస్ చూపి ఏమైందంటే మనకి బైక్ రెంటల్ ఇచ్చాడు కదా అన్న పేరు జహంగీర్ అనమాట. ఆ అన్ననే మనకి ఇక్కడ పాల్గాంలో రూమ్ సెట్ చేశాడు. మనం సే సంథింగ్. పాపం మా లగేజ్లు పెట్టడానికి కూడా ఒప్పుకున్నాడు, మాకు రూమ్ సెట్ చేశాడు. తెలిసిన వాళ్ళు కూడా ఇంత హెల్ప్ చేయరు, బట్ యా చాలా మంచోడు. తెలిసిన వాళ్ళు అయితే మొత్తం